నేను డానియల్ ప్రదీప్ అండి, జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్. మరి మీడియా మిత్రులకి, సిటీ కేబుల్ వాళ్ళకి, మరి ఇతర ఛానల్స్ ఇక్కడికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఈ కవరేజ్ ఇస్తున్నందుకు. సంతోష్ ట్రోఫీ అనేది చాలా ప్రెస్టీజియస్ ఫుట్బాల్ టోర్నమెంట్. రంజీ ట్రోఫీలను సంతోష్ ట్రోఫీ క్రికెట్లలో మన ఆంధ్రాలో మనకి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వాళ్ళు అవకాశం ఇవ్వడం అనేది మనకి ఇట్స్ అ ప్రివిలేజ్ ఫర్ అస్. ఇతర స్టేట్స్లో మనము వెస్ట్ బెంగాల్ కానీ, కేరళ కానీ, ఢిల్లీలో కానీ పోతే స్టేడియంలో దాదాపు 15-20 వేల మంది వస్తారు సంతోష్ ట్రోఫీ చూడడానికి. అట్లాంటిది మనం గట్టిగా అడగడం బట్టి మనకి ఇచ్చినారు. ఆంధ్రప్రదేశ్ టీము ఈ 2-3 ఏళ్ళ నుంచి మా ఆధ్వర్యంలోకి అసోసియేషన్ వచ్చినాక చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం, పోరాడుతున్నాము. కాబట్టి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఫుట్బాల్ అనేది అంత సులభమైన గేమ్ కాదు. ఖచ్చితంగా ఈరోజు తమిళనాడుతో మనం ఓడిపోయినా కూడా నెక్స్ట్ మ్యాచెస్లో ఖచ్చితంగా మన కోచెస్ ఇక్కడ ఉన్నారు, టీమ్మేట్స్ బాగా పర్ఫామ్ చేస్తారని మేము నమ్ముతున్నాము. అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఎంతో దీంట్లో మాకు సహకరించి అన్ని ఫెసిలిటీస్, అంబులెన్స్ కానీ, మెడికల్ స్టాఫ్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మాకు సపోర్ట్ చేస్తున్నారు. సో ఆయనకి, వాళ్ళ టీంకి చాలా కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా ఆర్డిటి ఫెడర్ సార్కి, మరి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎన్నో ఫెసిలిటీస్ ఇవ్వడం బట్టి మనకి సంతోష్ ట్రోఫీ ఇక్కడ అలాట్ చేయడం అనేది జరిగింది. ఖచ్చితంగా ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ అనేది చాలా వేగంగా ఫుట్బాల్లో ముందుకి పోతుంది. ఏమంటే ముసుగు కింద నీరులాగా చాలా వేగంగా పోతుంది. గ్రాస్ రూట్లో బాగా జరుగుతూ ఉంది. అతి త్వరలో ఒక 4-5 సంవత్సరాల్లో ప్రతి ఊర్లో, ప్రతి పల్లెలో మనకి ఫుట్బాల్ అనేది ఖచ్చితంగా చూస్తాము. దానికి గ్రాస్ రూట్లో చిన్నపిల్లలు 8 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు ఉండే పిల్లలపైన ఎక్కువ దృష్టి పెట్టినాము. దీంట్లో మనకి నివ్యా అనే కంపెనీ లాంటి వాళ్ళు ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. నా పేరు శ్యామ్, హెడ్ కోచ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్. ఫస్ట్లీ అంటే రియల్లీ ఆర్డిటీకి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఇంత మంచి గ్రౌండ్, ఇంత మంచి ఫెసిలిటీస్ మనం చూస్తాం. ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఇప్పటికీ నియర్లీ 7 to 8 నేషనల్స్ కండక్ట్ చేస్తున్న అండర్ ఆర్డిటీ. దట్ ఈస్ ది హిస్టరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ముందు ఎక్కడ కూడా మనం టోర్నమెంట్ కండక్ట్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్, ఎస్పెషల్లీ ప్రెసిడెంట్ గారు కానీ, జనరల్ సెక్రటరీ, దే ఆర్ డూయింగ్ దేర్ హార్డ్ వర్క్ టు గెట్ ఫుట్బాల్ మోర్ అండ్ మోర్ రిజల్ట్స్. బట్ ఫ్యూచర్లో మనం చూస్తుంటే గ్రాస్ రూట్లో దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ అండ్ గ్రాస్ రూట్. లాంగ్ రన్లో రిజల్ట్స్ తప్పకుండా వస్తుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు టీమ్ ఆడింది, టీమ్ మ్యాచ్ ఎక్స్పోజర్ కొంచెం తక్కువ ఉంది వాళ్ళకు. దే వాంట్ టు మోర్ అండ్ మోర్ టోర్నమెంట్స్ ఆడితే ఆటోమేటిక్ ప్లేయర్ జర్ ఉంది స్టఫ్, కానీ ఆ ఎక్స్పోజర్ తోటి డిసడ్వాంటేజ్ తమిళనాడు దే ఆర్ హ్యావింగ్ మోర్ ఎక్స్పోజర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దే ప్లే రెగ్యులర్ మ్యాచెస్, వేరస్ మన మ్యాచెస్కి 11 సైడ్ కానీ 90-minute మ్యాచ్, అది వీఆర్ లిటిల్ లాగింగ్ బిహైండ్. షూర్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ప్రెసిడెంట్, ఏపీఎఫ్ఏ అండ్ ఆల్సో సెక్రటరీ, షూర్ ఫ్యూచర్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఫర్ ఫుట్బాల్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ కూడా మనకు సపోర్ట్ ఇచ్చినందుకు ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ కూడా థ్యాంక్ యూ చెప్తాను. నా పేరు బాబు, నేను ఆంధ్రప్రదేశ్ టీంకి రిప్రజెంట్ చేస్తున్నాను. మేము లాస్ట్ 2 days నుంచి మ్యాచెస్ ఆడుతాను. ఫస్ట్ మ్యాచ్ వచ్చి పాండిచ్చేరి మీద ఆడాము. అక్కడ 3-1తో లాస్ అయ్యాం. అగేన్స్ట్ ఈరోజు తమిళనాడు పైన ఆడాం, 5-0తో లాస్ అయ్యాం. ఈవెన్ మేము నెక్స్ట్ టైం కూడా కొంచెం బెటర్గా వస్తాము. అది ఇప్పటికి ఏమంటే మాకు షార్ట్ టర్మ్ ఉంది కాబట్టి షార్ట్ టర్మ్లో మాకు ప్రాక్టీస్ కానీ, ఈవెన్ మా ఫెసిలిటీస్ కొంచెం తక్కువగా ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్గా మేము క్యాంప్ చేసేసాం. ఈవెన్ 5 days 6 daysలో క్యాంప్ చేసాం. సో దట్ వీఆర్ నాట్ గుడ్ ఇన్ preparation for matches. So next time will be the good team. Thank you for giving this opportunity. First of all, thank you for organizing Tamil Nadu team and Santosh Trophy. Nama Tamil Nadu team, என் பேர் ரொமாரியோ. அகாமடேஷன் ஃபெசிலிட்டிஸ் எல்லாமே சூப்பராக இருக்குது. ஸோ தேங்க்யூ ஃபார் ஆர்கனைசிங் அஸ். ஃபர்ஸ்ட் மேட்ச் அந்தமான் கூட 6, ஆந்திர பிரதேஷோட 5. செகண்ட், திஸ் இஸ் மை செகண்ட் இயர். லாஸ்ட் இயர் இங்கே வந்தேன், இது வந்து செகண்ட் இயர். நீங்கள் எந்த கிளப்ஸ்க்கு விளாண்டுருக்கேன். இப்போது கேரளா சூப்பர் லீக் நினச்சா அங்கே ஃபோர்கா கொச்சிக்கு விளாண்டுருக்கேன். இவர் ஐஎஸ்எல் விளாண்டுருக்கேன் இப்போ கரண்ட் நார்த் ஈஸ்ட் யுனைடெட். என் பேர் மாயக்கண்ணன். நீங்கள் என்ன மிட்ஃபீல்டர் விளாட்றேன்? நல்லா இருக்குது ஃபெசிலிட்டிஸ் எல்லாமே, அகாமடேஷன் எல்லாமே சூப்பராக இருக்குது. சந்தோஷ் ட்ராஃபி எல்லாம் ஃபர்ஸ்ட் டைம் நான் இந்தியன் சூப்பர் லீக் விளாண்டுக்கிறேன். எங்கே விளையாடுறீங்க? நார்த் ஈஸ்ட் யுனைடெட்னு சொல்லிட்டு கிளப்ல விளையாடுறீங்க போறீங்க? ஆமாம். தேங்க்யூ. என்னோட பேர் ராவணன். நான் தமிழ்நாட்டுக்காக ஒரு 8 வருஷம் சந்தோஷ் ட்ராஃபி விளையாடி இருக்கிறேன். ஸோ முதல் முறையாக நான் இந்த தடவை தமிழ்நாடு டீமுக்கு கோச்சாக வந்திருக்கிறேன். ஸோ ரொம்ப சந்தோஷமாக இருக்குது. அண்ட் லைக் ஃபெசிலிட்டிஸ் இங்கே ஆந்திராவில் ஒன் ஆஃப் த பெஸ்ட் சென்டர்ஸ்னு சொல்லலாம். ட்ரைனிங் சென்டர்ஸ், ஈவன் அகாமடேஷன் அண்ட் ஃபுட், ட்ரைனிங் ஃபெசிலிட்டிஸ், மேட்ச் கிரவுண்ட் எல்லாமே ரொம்ப ஃபஸ்ட் கிளாஸாக இருக்குது. 2010 to 2015 நான் விளையாடினேன் இந்தியாக்காக. ஸோ ஐ ஒன் த சாஃப் கப், இந்தியாக்காக ஜெயிச்சிருக்கிறேன். ஸோ அது ஒரு பெரிய ஒரு ப்ரௌட் மூமெண்ட். லைக் இன்னும் தமிழ்நாட்டுக்காக விளையாடுறது ஒரு பெரிய இது. அதே மாதிரி நேஷனல் டீமுக்காக விளையாடும் பொழுது அது ஒரு பெரிய ஒரு சந்தோஷம்.
இப்போ ஃபர்ஸ்ட் டைம் வந்து இந்த குரூப்பில் 2 மேட்ச் வின் பண்ணியிருக்கிறோம். எங்கள் பாய்ஸ் வந்து ரொம்ப நல்லா பெர்ஃபார்ம் பண்ணியிருக்கிறாங்க. அண்ட் இன்னும் ஒரு மேட்ச் இருக்குது. இட்ஸ் அ மஸ்ட் வின் மேட்ச். ஸோ ஹோப்ஃபுல்லி அந்த மேட்ச் நாங்கள் கண்டிப்பாக வின் பண்ணோம் அப்படின்னு நம்பிக்கை இருக்குது. ஓகே, ரொம்ப நன்றிங்க. நீங்கள் ரொம்ப பெரிய பிளேயர்ஸ், நல்ல ஒரு டீம் எடுத்துன்னு வந்திருக்காங்க. வி ஆர் ப்ரவுட் டு ஹேவ் யூ host you in Andhra Pradesh in Anantapur. Thank you. Thank you so much.